గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఓన్లీ కిబోర్డ్కి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని, మనందరికీ బాగా ఉపయోగపడేలాంటి విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రేపు 15వ తారీఖుకి మన వెబ్సైట్ ఆగిపోతుంది, ఆపేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం, రైట్? అయితే మన కిబోలో ఉన్న అనేక మంది నాకు మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు, ఇలాగ అనేక రకాలుగా నాకు తెలియజేస్తున్నారు. ఏంటంటే, డాడీ కొద్ది టైం పెంచండి, ఇప్పుడిప్పుడే జనాలు అందరికీ తెలిసింది, దీని టైం ఎక్స్టెన్షన్ చేస్తే ఆ కింద వాళ్ళు కూడా మేము చేసుకుంటాం, మరి వాళ్ళు ఉండిపోతే ఇబ్బంది పడతారు, మేము ఇప్పటికే వాళ్ళకి కలవలేకపోతున్నాం. కొంతమంది, అందరూ కాదు, చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా చేయకపోతే ఇది పోతుంది అని అంటే వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు, కాబట్టి టైం ఇప్పించవలసింది అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే చాలామంది అడుగుతున్నారు. అందుకోసం చెప్పేసి నేను ఇప్పుడు మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కిబోకి సంబంధించి కిబో వెబ్సైటు నాకు భారం అవుతుంది, అయినా పర్వాలేదు అనుకొని మీరు చూపిస్తున్నటువంటి ప్రోత్సాహం, మీలో వచ్చినటువంటి ఆ కదలిక, అద్భుతమైనటువంటి ఆ ఆదరణతో కూడిన కలయికని అర్థం చేసుకొని, ఇది నాది, ఈ కాయిన్ నాది అనేటువంటి మీరు ఓన్ చేసుకున్నటువంటి పద్ధతి చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు కిబో వెబ్సైట్కి సంబంధించి మన డీ కాయిన్ లాంచ్ అయిన తర్వాత 1 నెల వరకు వెబ్సైట్ ఆగకుండా కంటిన్యూ అవుతుంది. డీ కాయిన్ ముందు మనం క్యూసీస్ కాయిన్ ఇస్తున్నాం, తర్వాత కేబీసీడీ ఇస్తున్నాం, తర్వాత డీ కాయిన్ ఇస్తున్నాం. డీ కాయిన్ లాంచ్ అయిన 1 మంత్ వరకు మన వెబ్సైట్ క్లోజ్ అవుతుంది. ఇది అందరికీ మనం జాగ్రత్తగా చెప్పి అర్థం చేసుకునేలా చేసి ముందు తీసుకెళ్దాం, సంతోషం. ఇక రెండోది, ఎవరైతే మీ కాయిన్స్ని క్యూ లైఫ్లోకి పట్టుకెళ్ళిపోయారో, ఎవరైతే మెర్జ్ చేసేసుకున్నారో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఉండవు. అలా చేస్తేనే ఇలా నేను చేయడానికి అవుతుంది. వాళ్ళ డీటెయిల్స్ ఉండవు, అంటే వాళ్ళు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు, ఎంత చేశారు, గతంలో కమిషన్ ఎప్పుడు తీసుకున్నారు, అన్నీ ఉండవు. అవన్నీ డిలీట్ చేస్తాను దాన్ని. మీ తాలూకా వివరాలు ఉంటాయి, డేటా ఉంటుంది, ట్రాన్సాక్షన్స్, అందులో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండవు. కాబట్టి ఒకసారి కాయిన్ మీరు క్యూ లైఫ్లో పట్టుకెళ్ళిపోయినా మీ తాలూకు ఏ వివరాలు కనబడవు, అవి మీరు అడగకూడదు. ఎందుకంటే వెళ్ళిపోయి కదా, ఇంక దీంతో సంబంధం, పట్టుకెళ్ళిపోయారు అక్కడికి. రెండు, మెర్జ్ చేసేసుకున్న తర్వాత కూడా అందులో ఉండవు. ఎందుకంటే మెర్జ్ చేసుకున్న ఎలాగో ఓపెన్ అవ్వదు, కానీ మెర్జ్ చేసుకున్న పంపించేస్తారు కదా, కాబట్టి ఆ డీటెయిల్స్ ఏవి కూడా కనబడవు, అయిపోతాయి. అంటే మీ ఫోన్ నెంబరు, మీ తాలూకు వివరాలు అవి ఉంటాయి, తప్పిస్తే ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆ లిస్టు వగేరాలు అన్న డీటెయిల్స్ మాత్రం ఉండవు. అలాగే మరి డబ్ల్యూఎస్లో కొంత క్యాష్ ఉంది, లేకపోతే కొంతమందికి ఏది నాన్ స్టాకబుల్ కూడా కొంత క్యాష్ ఉంది, కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఓపెన్ చేసుకోవడానికి నాకు వీలుగా ఉంచేస్తున్నాను. అది మాత్రం మీకు ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. అది త్వరలోనే ఇవన్నీ అయిపోయిన వెంటనే మీకు ఇచ్చేస్తాను. దాన్ని ఎలా వాడుకోవాలి, లేదా ఎలా మీరు క్యాష్ చేసుకోవాలి అన్నీ కూడా నేను ఇస్తాను. కానీ మిగిలిన డీటెయిల్స్ ఏవి ఉండవు, ఆ డేటా అంతా పోతుంది. ఎందుకంటే అక్కడ కీబోర్డ్కి సంబంధించి మనకు కట్ ఆఫ్ అయిపోయింది. కానీ మరి మీ దగ్గర డీ కాయిన్స్ ఉంటాయి, కేబీసీటీ ఉంటుంది, ఒకవేళ మెర్జ్ కూపన్ వాడినట్లయితే ఐఎస్డిటీ ఉంటుంది, మెయిల్ పెట్టుకుంటేనే క్యూసీసీ వస్తుంది. మరి ఈ కాయిన్స్ అన్నీ కూడా మనకి క్యూ ఎక్స్చేంజ్లో, డీక్యూ ఎక్స్చేంజ్లో పంపించాలి, కాబట్టి అది మాత్రం భద్రంగా ఉంటుంది, మిగతావన్నీ ఉండవు. అవి మీరు నేను చెప్పినప్పుడు మీరు డీక్యూ ఎక్స్చేంజ్లో పంపించుకోవచ్చు. సో ఓకే డాడీస్, మనం ఈ డీ కాయిన్ ఎప్పుడైతే లాంచ్ చేస్తామో అక్కడి నుంచి నెల రోజుల వరకు వెబ్సైట్ పనిచేస్తుంది.
ఇది మీ అందరి కోరిక మేరకు మనం ఇబ్బంది అయినా మనం కొనసాగించడానికి వీలుగా ఉంది. కాబట్టి మళ్ళీ డీకాయిన్ లాంచ్ అయిన తర్వాత ఒక్క రోజు కూడా నెల దాటిన తర్వాత ఇంకా ఏ రిక్వెస్ట్ తీసుకోము. ఈలోపు ఇవన్నీ చేసుకుందాం. థ్యాంక్ యూ. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెల 15వ తారీఖు వరకు 1:10 స్వాపింగ్లో మీకు డీకాయిన్స్ వస్తాయి. 1:10 ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు వెబ్సైట్ ఆపం ఇవన్నీ మామూలుగా ఉంటాయి. మన క్యూ లైఫ్లో ఎవరైతే విశాఖపట్నం మెగా మీటింగ్కి అటెండ్ అవుతున్నారో ట్రైనింగ్కి, వాళ్ళకి 25 లక్షలు వస్తాయి. అవి మీరు ఈ నెల 30 తారీఖు వరకు మనం ఎక్స్చేంజ్ చేసాం కాబట్టి అవి స్వాప్ చేసుకోవచ్చు. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. కానీ 15వ తారీఖు లోపు అయితే 1:10, 15వ తారీఖు తర్వాత అయితే 1:5. అక్కడి నుంచి ప్రతి 15 రోజులకి 1:4, 1:3, 1:2, 1:1 అలాగే వస్తుంది. లాస్ట్కి నార్మల్గా ఒకటికి వచ్చేస్తుంది 10-15 రోజులకి. కాబట్టి ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి ఉన్నది కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని కానీ చూస్తే ఇక్కడ మీకు వచ్చే డీకాయిన్స్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. కాబట్టి అది వెంటనే చేసుకోండి. దీన్ని మాత్రం మళ్ళీ మాకు 1:10 వస్తుందేమో అని మీరు ఎదురు చూడవచ్చు. అలాగే ఈ విషయాన్ని అందరికీ చెప్పే చేసుకోండి. వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఈ విషయం తెలియజేసేయండి. థ్యాంక్ యూ. ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఆ సింబల్ పెట్టానంటే ఇంపార్టెంట్ అర్థం. కిబోలో ఉన్న సిఇఓస్ అందరికీ, సన్రే మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ మనం 25 లక్షలు హౌస్ ఫండ్ ఇచ్చాం. హౌస్ ఫండ్ కింద 25 లక్షల కాయిన్స్ ఇచ్చాం. వాళ్ళందరూ ఆ కాయిన్స్ని ఇప్పుడు స్వాప్ చేసుకోవచ్చు అని అనుకుంటే అవి అవటం లేదు. నేను దాన్ని ఆపాను. ఎందుకు ఆపాను, మరి ఎలా స్వాప్ చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే సన్రే మీటింగ్కి వచ్చారో వాళ్ళలో చాలామంది నో టీమ్స్, కొంతమంది అంటే చాలామంది అంటే ఎక్కువ మంది కాదు, నో టీమ్స్, ఏ టీమ్స్ లేవు. వాళ్ళు ఆ 5 lakhs తీసుకున్నారు, కట్టేశారు, కూపన్స్ కొన్నారు, ఆ కూపన్స్ అన్ని అమ్మారు, డబ్బులు తీసుకున్నారు. ఇది కాకుండా 16 సెల్ ఫోన్స్ అది క్యాష్ చేసుకుని డైరెక్ట్ కొట్టారు అనమాట. ఇంకెవరిని మందిలో ఎవరు ఉండరు, వాళ్ళు చేస్తారు. ఇచ్చిన అవకాశాన్ని లూప్ హోల్స్ పట్టుకుని ఎలా చేయాలో తెలిసిన ఉంటారు కదా, వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు. అలాగే 16 సెల్లకి 7,000 చొప్పున 7,500 చొప్పున తీసుకున్నారు. 8 వెహికల్స్కి 15 చొప్పున తీసుకున్నారు. 12 రావాలి. ఇక్కడ 5 లక్షలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ 1600 చేసిన వాళ్ళకి అన్నీ తీసుకున్నారు. 24 సెల్ ఫోన్స్, 12 బళ్ళు, ఒక కారు తాలూకా ₹1,00,000 తీసుకున్నారు. అదే 5 లక్షల రూపాయలు చేసినప్పుడు 16 సెల్లు, 8 బళ్ళు, ఒక కారుకి ₹1,00,000 తీసుకున్నారు. చూశారు కదా, కూపన్స్ అన్ని అమ్మేశారు. ఆ డబ్బులు కనుక్కొచ్చి ఎవరో అమ్ముకోలేని ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళు ఎలాగో చేసుకున్నారు. అలాగే ఇవన్నీ తీసేసుకున్నారు. అందరికీ మనం కమిషన్స్ కూడా ఇచ్చాం. ఇదంతా ఏం చెప్తున్నానంటే 1600 టీం వస్తుంది వెనకాల. ఇప్పుడు 5 లక్షలతో 1000 చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఇది చేస్తారు, చేయమని కూడా చెప్పాను. నేను చేయలేదు. కింద ఏ టీము లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఈ 25 లక్షలు పడిపోయి. అలాగే కొంతమందికి 100 మంది, 50 మంది, 200 మంది అలా చిన్న చిన్న టీమ్సే ఉన్నాయి, మిగతా చేయలేదు. మరి అలాంటప్పుడు హౌస్ ఫండ్ దేనికి చెప్పాం మనం, ఒక సీఈఓగా ఉన్నప్పుడు ఆ హౌస్లో ఉండి మీరు సర్వీస్ ఇవ్వచ్చు అని. మరి మనకు లేట్ అయింది, ఓకే, ఇప్పుడైనా సరే హౌస్ మనం కట్టివ్వడం కాకుండా మీకు నచ్చిన దగ్గర కట్టుకొని నేను డీకాయిన్స్ ఇస్తున్నాం. ఎన్ని వస్తున్నాయి ఈరోజు 25 లక్షలకి? ఓన్లీ కిబోలో ఉన్నటువంటి సీఈఓలకు ఇచ్చినటువంటి 25 లక్షల డీకాయిన్స్ గురించి, బీసీటీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం.
క్యూ లైఫ్లో ఇప్పుడు విన్ అవుతున్న వాళ్ళకి వచ్చిన 25 లక్షలకి ఎటువంటి ఆటంకం లేదు. వెంటనే మీరు స్వాప్ చేసుకోవచ్చు. దాన్ని ఇందులో కలపకండి. ఇప్పుడు వీళ్ళ కింద టీం లేదు. మరి 25 లక్షల ఫండ్ ఇచ్చి కంపెనీకి నష్టం తీసుకురావాలి. టీము లేదు, ఎవరు లేరు, వాళ్ళకి ఏం తెలియదు. ఇలా ఉంది. నేను ఎందుకు ఇచ్చాను అది? టీం కమిషన్ ఇవంతగా మీ కింద ఉన్న టీంకి సపోర్ట్ చేయండి. మన కాయిన్ రేట్ పెరగడానికి మీ పాత్ర అంతా గట్టిగా బలంగా చూపించండి అని చెప్పేసి ఇచ్చాను. కానీ ఆ రోజు కారణాలు అయినప్పటికీ టీం లేనుడు, ఏది లేనుడు, వాడు ఏదో బండి కొనుక్కోని అనుకున్నాను అనుకోండి, ఆడి దగ్గరికి వెళ్ళి ఆ బండి వెళ్ళి ఇలా చేస్తాను కూడా చేశారు. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. ఉన్న ఆప్షన్స్ని వాడారు. అది కంపెనీకి ఇబ్బంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు కారు కొనని అనుకున్న వారికి కొంతమంది ఏది నీ కారు కొనని అనుకున్నా కదా, ఆ డబ్బులు నాకు ఇచ్చి ఇలా చేద్దామని చెప్పేసి అలా చేశారు. కొంతమంది ట్రాక్టర్లు కొనుక్కునే రైతుకు కూడా ఆ డబ్బులు ఇచ్చేయండి, మీకు ట్రాక్టర్ కొని ఇచ్చేస్తాను, మీకు ఎన్ని వస్తాయని చెప్పి చేశారు. అది చేయడం తప్పు కాదు, కానీ దానివల్ల మన కంపెనీకి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అందుకోసం ఒకటి. రెండవది, మీరు సీనియర్ అయినప్పుడు, మనం ఒక CEO అయినప్పుడు, మన కింద పెద్ద టీం ఉన్నప్పుడు, మళ్ళీ కంపెనీలో ఇలా ఉంది, కంపెనీకి సంబంధించినవన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఆయన ఎక్కడికి వెళ్ళింది కాదు, ఆయన ఇక్కడే ఉన్నారు, మనతోటే ఉన్నారు. ఆయన ప్రాబ్లమ్స్ కూడా మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా అద్భుతంగా నడుస్తుంది. మీ కాయిన్స్కి బదులు మీకు బీసీటీ ఇస్తున్నారు, అవి స్వాప్ చేసుకోవచ్చు. డీ కాయిన్ ఇచ్చారు, క్యూసీ కాయిన్ ఇచ్చారు, కేబీసీటీ ఇచ్చారు. ఇన్ని ఉన్నాయి కాబట్టి మీరు చేసుకోండి. మీకు నచ్చితే మిగతా అన్నీ చేయండి, లేకపోతే డైరెక్ట్గా మీ కాయిన్స్ అందులో పంపించుకోండి. కే వ్యాలెట్, నో క్యాష్, ఏది ఉండదు, ఫ్రీగానే అవి చేసుకోండి. దానిలో మైనింగ్ తీసుకోండి. డీక్యూ ఎక్స్చేంజ్, ఎటువంటి రూపాయి కూడా కట్ అవసరం లేదు. మీరు అందులో జాయిన్ అవ్వండి, అంటే అందులో రిజిస్ట్రేషన్ చేసుకోండి, దాంట్లో వచ్చే ఫ్రీ మైనింగ్ తీసుకోండి అనే విషయాల్ని చెప్పాలి. ఇక్కడ క్యూ లైఫ్లో 1250 రూపాయలు వెయ్యని అవసరం లేదు. వెయ్యొద్దు నచ్చపోతే బలవంతాన్ని చెప్పద్దు. డాడీ రోబోట్లో మీరు $21 USDT కానీ దీంతో కానీ 2100 చొప్పున చేయొద్దు అని చెప్పండి. వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు. వాళ్ళే పెట్టుబడి పెట్టి దగ్గర ఎక్కడ కూడా వాళ్ళకి ఇన్వాల్వ్ చేయకండి, వాళ్ళని బలవంతం చేయకండి. అలాగే ఇప్పుడు ISDT వాళ్ళకి అస్సలు చెప్పకండి. వాళ్ళకి ఎప్పుడైనా కావాలనుకుంటే అప్పుడు చూసుకుంటారు. వాళ్ళ బలవంతం చేసి ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు మీరని చెప్పి వాళ్ళకి ISDT అమ్మొద్దు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇందులో 3 సెక్షన్లో వాళ్ళు ఎవరిని బలవంతాన్ని పెట్టకండి. అలాగని మామూలు కూడా అది చేయగలరా లేదా చూసుకొని చెప్పండి. క్యూ లైఫ్లో 1250 రూపాయలు ISDT కొనుక్కోవడం కానీ 1400 రూపాయల విలువైన ISDT వస్తుంది. మన 2100 రూపాయలతో డాడీ రోబోట్లో యాక్టివేట్ చేసుకుంటే వచ్చే 2700 రూపాయల ISDT స్టేకింగ్. అలాగే మాల్దీవ్ లంపీ ఫీజులో మళ్ళీ ఈ ISDT కొనుక్కుంటున్నారు కదా 2100కి, అవి కానీ మీరు చెప్పవద్దు. వాళ్ళు ఆ స్తోమత ఉంది, వాళ్ళు చేసే తెలివితేటలు ఉన్నాయి అని అనిపిస్తే చెప్పండి. వాళ్ళు ఎక్స్చేంజ్లోకి వచ్చి కొనుక్కుంటారు అనుకుంటే చెప్పండి, లేకపోతే వాళ్ళు అమ్ముకుంటారు అంతే. మీరేం చెప్పొద్దు. వాళ్ళకి బలవంతం చేయొద్దు. మన అచీవ్మెంట్ కోసం, మన తాలూకు గిఫ్ట్ల కోసం, మన తాలూకు మీటింగ్స్ కోసం అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా, అంటే అమాయకం అంటే అర్థం ఏంటి తెలియదు, తప్పుగా తీసుకోకండి. అది చదువుకోలేదు, మనం లింక్ పెట్టి ఇది ఇస్తేనే అది వస్తుంది, అది రావాలంటే ఇది చేయాలి, ఇలాంటివి ఏమీ చెప్పొద్దు. ఇది చాలా సీరియస్ చెప్తున్నాను, చెప్పొద్దు. వాళ్ళ కాయిన్స్ అలా అమ్ముకోవడానికి మీరు సహకరించండి, లేకపోతే నేను చేసుకుంటాను. అది మొదటి నుంచి చెప్తున్నాను, నేను ఒక్కడనే అందరి కాయిన్స్ వాళ్ళకి అమ్మి పెట్టి నేను డబ్బులు ఇస్తాను, నో ప్రాబ్లం. మీరు చేయడం మానేయండి. చేసుకున్నారనుకోండి మీ కంట్రోల్లోకి వస్తారు కాబట్టి మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళ బెనిఫిట్ ఉంటుంది. సో డబ్బులు ఇచ్చిన దగ్గర ఎక్కడ వాళ్ళని తీసుకురాకండి. వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి? క్యూ లైఫ్లోకి తీసుకురండి. ఎందుకంటే 30 రూపాయలు మనం ఇస్తే అది మొత్తం వస్తుంది. ఆ 30 రూపాయలు కూడా దీనికే వస్తుంది. ఎందుకు 60-30 మంది మీకు వెనక్కి ఇచ్చేస్తుంది. ఒకటి. రెండవది, కే వ్యాలెట్ డబ్బులు అవసరం లేదు, ఫ్రీ. అది చెప్పండి కంపల్సరీగా. వాళ్ళకి అవసరం,
చెప్పి తీరాలి. ఎక్స్చేంజ్ రావాలి, కాయిన్స్ అమ్ముకోవాలంటే అందులోకి రావాలి, దాన్ని చెప్పండి. ఈ అన్నింటిలో ఫ్రీ మైనింగ్ వస్తుంది. కాబట్టి ఎక్కడైనా మమ్మల్ని బలవంతం నెట్టారు, బాబు ఆ డబ్బులే రాలేదు ఇంకా ఇప్పుడు మళ్ళీ డబ్బులు అడుగుతున్నాం అనే విధానాన్ని తీసుకురావద్దు. అలా తీసుకువస్తే నేను నిర్మోహన్ చెప్తున్నాను, మీ కాయిన్స్ మీరు పట్టుకెళ్ళలేదు. ఎందుకంటే ఆ పేదోడు, నేను ఎప్పుడో చెప్పాను, వాళ్ళ చెమట వాసన ఇప్పటికీ నాకు వస్తుంది, అది ఇప్పటికీ నాకు గుర్తుంది. కాబట్టి వాళ్ళకి ధర్మం న్యాయం ఎలా ఉన్నదో అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీతో పాటు. కాబట్టి తప్పు చేయదు. థ్యాంక్ యూ. అలాగే ఇందులో మన డీ కాయిన్స్ కొనేవాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా ఉంటే నాకు చెప్పండి అని అడుగుతున్నారు. లేకపోవడం ఏంటి, ఎందుకు లేరు ఒకసారి వినండి. మీరు కంటిన్యూస్గా కిబోలో ఉన్న వాళ్ళని జాయిన్ చేస్తూ, కిబోలో ఉన్న వాళ్ళని తోటి పనిచేస్తూ, కిబోలో ఉన్న వాళ్ళకి రెఫరెన్స్ ఇస్తూ ఉంటే కొనేవాళ్ళు ఎలా వస్తారు? ఎందుకంటే కిబోలో అందరి దగ్గర కూడా కాయిన్స్ ఉన్నాయి, ఎలాగొస్తారు వాళ్ళు కొనరు. కిబోలో లేని వాళ్ళకి రెఫరెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ కాయిన్స్ అవసరం కాబట్టి డెఫినెట్లీగా వస్తారు. అలాగే కిబోలో ఉన్న వాళ్ళు తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే, ఎప్పుడు కొంటారు? ఈ కాయిన్ మీద వాళ్ళకి అమితమైనటువంటి నమ్మకం, విశ్వాసం, భవిష్యత్తు మీద ఆశ కలిగింది అనుకోండి, అప్పుడు కొంటారు. మనం కొన్నాళ్ళు ఇది చేయలేదు కాబట్టి మన కారణాలు వేరే కావచ్చు, వాళ్ళకి దీన్ని ఎందుకు కొంటారు? వాళ్ళు కొనరు. కాబట్టి కిబోలో ఎవరు కొనట్లేదు అంటే ఎందుకు కొంటారు? మనమే కదా అందరూ ఉన్నాం, మొత్తం అందరూ ఉన్నాం. వంకాయలు పండించి రైతులందరూ వంకాయలు కొనుక్కుంటారా? టమాటో పండించిన రైతులకి మనం టమాటాలు అమ్మగలమా? బంగారం షాపులు అందరికి వెళ్ళి మనం బంగారం అమ్మగలమా? చేయలేము. కాబట్టి అమ్మకపోవడం లేదు, చాలా కాయిన్స్ అమ్ముకుంటున్నారు. ఎందుకు? కిబోలో ఉన్నోళ్ళు కాకుండా క్యూలైఫ్ ద్వారా, క్యూలైఫ్ ద్వారా మిగతా వాటి ద్వారా వస్తున్నారు. కేవరెట్లో కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడక్కడ కొత్త వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఈ అవసరం కాబట్టి వాళ్ళు కొంటున్నారు. మరి నాకు ఎవడు అడగట్లేదండి డాడీ అని పెడుతున్నారు. ఎందుకు అడుగుతారయ్యా? మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా, మనది ఎక్స్చేంజ్ కాదు, ఇంకా ఎక్స్చేంజ్ ఓపెన్ చేయలేదు. క్యూలైఫ్ అనేది ఓ చిన్న ప్లాట్ఫామ్, మనం అందరం పట్టుకెళ్ళని చిన్న ప్లాట్ఫామ్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కొంటారు మన దగ్గర? కొనరు. మన ఎవరికి టీం లేదు, వాళ్ళు కొనరు. ఎక్కడి నుండి వస్తారు? ఎక్స్చేంజ్ అనుకోండి, బయట నుండి వస్తారు. అదే ఎక్స్చేంజ్ ఇప్పుడు పెడుతున్నాను, అందరూ చేసుకోవచ్చు. డీ కాయిన్ స్వాప్ చేసుకొని ఉంచుకోండి, వాళ్ళు కొంటారు. లేనప్పుడు ఇక్కడే కొనాలంటే వీళ్ళెవరు కొనరు, కొత్త వాళ్ళు వస్తే కొంటారు, ఉన్న వాళ్ళందరూ కొనరు. అందుకోసం నేను ఈ డీ కాయిన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఒక కౌంటర్ ఇస్తాను, పబ్లిక్ కౌంటర్, ఏసీటీ పబ్లిక్ కౌంటర్ లాగా ఒక కౌంటర్ ఇస్తాను. ఆ కౌంటర్లో మీ కాయిన్స్ని మీకు నచ్చిన రేటు పెట్టుకోండి. అప్పుడు ఈ క్యూ లైఫ్లోని అన్నింటిలోనూ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, బయట నుంచి కేవాలెట్లోను అన్నింటిలో వచ్చిన ఉంటారు, వాళ్ళు కొంటారు. ఎక్స్చేంజ్లో వచ్చిన వాళ్ళు కొనుక్కొని స్టార్ట్ చేసుకొని మార్చుకుంటారు. వాళ్ళకి అప్పుడు ఎలా చేయాలో ఏం చేయాలనేది వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు కొంటారు. అంతవరకు వెయిట్ చేయండి. నేను ఏం చెప్పాను మీకు, డిసెంబర్ వరకు వెయిట్ చేయండి, అప్పుడు క్లోజ్ చేద్దాం. డిసెంబర్ మీన్స్ డీ కాయిన్ లాంచ్ చేసిస్తే అప్పుడు అన్నీ క్లియర్ అవుతాయి. ఇంకా ఉండిపోయినాయి ఈ కౌంటర్లోని రెండింటిలో వెళ్ళిపోతాయి. 1440 కోట్ల రూపాయలు విలువైన కాయిన్స్ ఒక్కొక్క రూపాయికి ఇచ్చినాను. అంత ఈజీ ఏం కాదు. అయినా సరే నేను సమర్థవంతంగా చేయడం నాకు తెలుసు, చేయగలను. అలా ఉండిపోయిన అందరికీ మీకు నేనున్నాను, మీరు కంగారు పడకండి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ పని చేసుకోండి. ఇందాక నేను చెప్పిన దాంట్లో ఒక విషయం నేను వెనక్కి వదిలేశాను, సిఇఓస్ గురించి. అందులోనే ఇది మాట్లాడుతున్నాను. అప్పుడు ఫోన్ వచ్చేసరికి అది కట్ అయ్యి మర్చిపోయాను. ఇప్పుడు ఆ సిఇఓస్ అందరూ కూడా ఎవరైతే తన కింద ఉన్న టీం కోసం హార్డ్గా వర్క్ చేస్తారో, ఎవరైతే దాన్ని వాళ్ళందరికీ సర్వీస్ ఇస్తారో, వాళ్ళని నేను డీ కాయిన్ లాంచింగ్ తరువాత డీ కాయిన్ లాంచింగ్ తర్వాత ఏం చేస్తానంటే, మీరు కిబోలో ఉన్నటువంటి ఈ 25 లక్షలు వచ్చిన వాళ్ళకి, కిబోలో ఉన్నటువంటి ఆ 25 lakhs ఉన్నటువంటి వాళ్ళ ఏ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో, సిఇఓ అంటే నార్మల్ అకౌంట్ హోల్డర్ కాదు, ఈజ్ ఎ లీడర్, ఒక మంచి టీం ఉన్నాడు. కాబట్టి ఆ ఫోన్ నెంబర్ తోటే మీరు అక్కడ లాంచ్ అవ్వండి. క్యూ లైఫ్లో అవుతున్నారు. అలాగే కేవాలెట్, అలాగే క్యూ ఎక్స్చేంజ్,
మిగతావి కాదు, 1250, 2100, ఐఎస్డిటి ఈ అవసరం లేదు. అది మీకు నచ్చితే ఏంటి, అది మానేయండి. దానివల్ల వచ్చిన నష్టం ఏమి మీకు లేదు, నాకు లేదు. అది మీకు ఇన్కమ్ కావాలంటే చేసుకుంటారు, లేకపోతే మానేస్తారు. అది ఎవరి మీద ప్రోత్సహించేది కాదు. అయితే అందులో చేసినప్పుడు మీ నెంబర్ని నేను క్యూలైఫ్లో కూడా వెరిఫై చేస్తాను. నేనే చేస్తాను. ఎంతమంది ఉంటారు? 200 మంది, 120 మంది, ఇంకే బయట నేను వస్తే 200 మంది వస్తారు. నేనే మీకు కాల్ చేసి మీరు ఆ క్యూలైఫ్లో మీరు పెట్టిన నెంబర్ ఏది అది నేను తీసుకొని, అలాగే కే వ్యాలెట్ ఫ్రీ కాబట్టి అందులోది, డిక్యూ క్యాన్ ఫ్రీ కాబట్టి అందులోది, మీ తాలూకు టీం చెక్ చేసుకుంటాను. మీరు ఓకే, మీరు కష్టపడి పని చేశారు, వీళ్ళందరూ సర్వీస్ ఇచ్చారంటే మీకున్న 25 లక్షల కాయిన్స్ 1,10 కాయిన్స్ చొప్పున మీకు నేనే వేసేస్తాను. అప్పుడు 1,00,000కి ఒక్క కాయినే ఉన్నాయండి. ఇప్పుడులాగా 1:10 వెళ్తున్నట్టే 10 కాయిన్స్ మీకు ఇచ్చేస్తాను. అక్కడ మీకు నేనే వేసేస్తాను. మీ కాయిన్స్ ఏం పోవు. ఆ రోజుకి 1:1 ఉన్నా, 1:1 అంటే 1:0 ఉన్నా, మీకు మాత్రం 10 కాయిన్స్ చొప్పున 25 లక్షలకి 250 కాయిన్స్ కూడా, ఈ కాయిన్స్ నేను మీకు నేనే నేరుగా పంపిస్తాను. అలా ఎవరైతే టీం ఉండరో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. టీం అంటే కొత్త టీం కాదు, గుర్తుపెట్టుకోండి. నాకు కొత్త టీం అడగలేదు, పాత వాళ్ళు. మీ కింద ఉన్న వాళ్ళ నుంచి ఎవరైనా మిగిలిపోయారా, నాకు అర్థమవుతుంది. మీ జూనియర్కి అవేర్నెస్ తీసుకురండి. అది ఓపెన్ చేసి చూస్తే కింద ఉన్న టీం అంతా నాకు వచ్చేస్తుంది. ఎవరు ఉండిపోయారా లేదా అని తెలుస్తాయి. కాబట్టి వాళ్ళకి సర్వీస్ ఇవ్వండి. సర్వీస్ ఇచ్చి 250 డీ కాయిన్స్ వస్తున్నాయి. చిన్న విషయం కాదు అది. మన భాష నా భాష, నా వ్యక్తిగత భాష చెప్పాలంటే 2.5 కోట్లు ఇంటికేట్, అంతకంటే ఎక్కువ వస్తుంది. మైనింగ్ అయినప్పటికీ మీకు ఇంకా ఎక్కువ వస్తుంది అది. కాబట్టి వాళ్ళు వర్క్ చేస్తేనే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. ఎందుకో మీకు ఇప్పుడు చెప్తాను వినండి. ఎందుకు? చాలా మంది ఒక భయంకరమైన చెడు వార్తను తీసుకెళ్లారు. అది ఎవరు అని మాత్రం వెతుక్కోవద్దు. ఎవరైతే వాళ్ళకి ఎవరైనా చెప్పినా ఎవరైనా అర్థం అవుతుంది. అంటే ఈ సిస్టమ్ ముందు నుంచి అనుకుంది, అయినప్పటికీ ఒక చెడు వార్తను తీసుకెళ్లారు. ఏంటో తెలుసా? ఎందుకు డాడీ చెప్పింది అలా చేస్తావు? నేనేది చేయలేదు. ఇగో నా 10 లక్షలు వచ్చింది, చచ్చిపోక అందులో రా, నాతో నేను చెప్పిన మాట విను, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పారు. మరి 25 లక్షలు ఇక్కడ తీసేసుకొని ఆ కాయిన్ మళ్ళీ 1,00,000 ఇచ్చేయాలి. మనం మాత్రం పార్టిసిపేట్ చేయం. డాడీ కాయిన్స్ ఇచ్చేయాలి, కానీ కంపెనీకి ఎటువంటి ఉపయోగపడం. తిరిగి కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళని మీరు వచ్చేయండి, అక్కడ ఏమి ఉండదు, ఆయన ఇచ్చేస్తాడు, ఆయన మంచివాడు, ఆయనకి రేట్ ఏమి ఉండవు, అన్నీ ఇచ్చేస్తాడని చెప్తే మిగతా వాళ్ళందరూ నాకు చేసి ఇదే డాడీ ఇలా చెప్తున్నారు, ఇచ్చేస్తారట కదా, మరి అంటే అప్పుడు నేను ఎందుకు చేయడం అని చాలా మంది అడిగారు నన్ను. చాలా మంది అడిగారు. అంటే దాని అర్థం ఏంటి? మీకు 10 లక్షలు ఇంటికి పని కాకుండా పోతాయి ఇలాంటి చేయడం వల్ల. అందుకోసం పని చేసిన వాళ్ళకే ఇస్తాను. మీరు ఇలా చెప్పినా చెప్పకపోయినా నేను ముందు నుంచి ప్లాన్ చేసుకుంది, అందుకే ముందుచ్చి తీశాను ఈ సిస్టమ్ కోసమని. కాబట్టి మీరు పని చేసిన వాళ్ళకే ఈ కాయిన్స్ వస్తాయి. పని చేయలేని అనే వారికి అది రాదు. మీకు ఏదైనా టీంకి సర్వీస్ ఇవ్వండి. వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే విషయం అంతా చెప్పండి. అలా వీలు పడకపోతే కంపెనీ ఇస్తారు, డాడీ కాయిన్స్ అమ్మేసి పెడతారు, మీరు అలాగ ఉండండి అని చెప్పండి. మీరు వచ్చి చెప్పారో లేదో అదంతా కూడా నేను అందరు తీసుకొని ఆ కాయిన్స్ అమ్ముకోవడానికి ఇస్తాను. మీరు వెళ్ళకుండా అయిపోయిందంటే కాదు కదా. ఎవరైతే రెఫర్ ఇచ్చారో వాళ్ళు వెళ్ళండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరెవరో ఇచ్చిన రెఫరల్ కూడా ఈరోజు నాకు వస్తున్నాయి. నేను ఏర్పాటు చేసిన ప్రతి రాష్ట్రంలోనూ కొన్ని నెంబర్లు ఇచ్చిన వాళ్ళకి వస్తున్నాయి. రేపు నేను ఇవాళ మళ్ళీ కొంతమంది లిస్ట్ ఇస్తాను. దేశవ్యాప్తంగా మళ్ళీ కొంతమంది ఈ ఐఎస్డిటి అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నాను, వాళ్ళకి వస్తాయి. వాళ్ళందరూ చేస్తున్నారు. కారణం మీరు కాదు, అందులో ఎవరైతే సరిగా పనిచేయలేదో వాళ్ళ తాలూకా రెస్పాన్స్ లేకపోవడం నలుగుంది. కానీ ఇప్పటికే చాలా మంది సీఈఓలు, సూపర్ సీఈఓలు చక్కగా వచ్చి కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు, ప్రత్యేకమైన వందనాలు. లవ్ యూ ఆల్. రాలేని వాళ్ళ గురించి ఇదంతా చెప్తాను. లవ్ యూ. ఈరోజు చేయాల్సిన కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈరోజు చేయాల్సినటువంటి ఐఎస్డిటి సంబంధించిన కొనుక్కోవడం కానీ, ఎంపీపీ కానీ నేను అన్ని 2 తర్వాత 4 ఆ టైమింగ్స్కి ఇస్తాను. ఇప్పుడు బ్యాంక్ వర్క్ జరుగుతుంది. వీళ్ళందరికీ అడ్మిన్ ఇస్తున్నాను. వీళ్ళందరికీ అడ్మిన్స్ కనెక్ట్ చేస్తున్నాను. మీకు ఆ రిఫరల్స్ ఎలా రావాలో ఏం రావాలో చెప్పి చేస్తాను.
కంగారు పడకండి, అన్ని క్లియర్గా ఉన్నాయి. కంగారు పడడం కాదు, మనం కరెక్ట్ చేసుకెళ్తాం సార్. మొన్నట్లాగా అన్నీ ఒకసారి చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి సార్ అలా ఉండదు, కరెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా చేసినందుకు కూడా చెప్తున్నాను, మీరు కంగారు పడకండి. నేను ఎవరికి కాల్ చేసినా వాళ్ళు కరెక్ట్ చేసుకోండి, కాల్ చేయకపోతే అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. క్యూబోలో ఉన్న వాళ్ళందరి కాయిన్స్ని, డీ కాయిన్స్ని 1 lakh తీసుకెళ్లే వరకు నాతో నిరంతరం పరిశ్రమిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి హ్యాట్స్ ఆఫ్.